హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ఇస్ మ్యాథ్స్ హబ్. ఈరోజు మనం 9th క్లాస్లో సెకండ్ చాప్టర్ పోలినామియల్స్ అండ్ ఫ్రాక్షన్స్లో ఎక్సైజ్ 2.1లో ఉండేటువంటి సమ్స్ అనేది చూద్దాం. ఓకేనా? ఆల్రెడీ మనం ప్రీవియస్ క్లాసెస్లో పోలినామియల్ ఇంట్రడక్షన్ అనేది చెప్పుకున్నాం. ఓకే, సో దాన్ని బేస్ చేసుకుని దీంట్లో ఎక్సైజ్లో ఉన్న ప్రాబ్లమ్స్ అనేవి సాల్వ్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ వన్ చూడండి, ఫైండ్ ద డిగ్రీ ఆఫ్ ఈచ్ ఆఫ్ ది పోలినామియల్స్ ఈజ్ గివెన్ బిలో. ఇక్కడ మనకి ఏంటంటే పోలినామియల్స్ ఇచ్చారు, వీటి డిగ్రీ ఎంతో ఫైండ్ అవుట్ చేయాలి. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వన్ చూడండి, x⁵ మైనస్ x⁴ ప్లస్ 3. సో డిగ్రీ అంటే ఏం రాస్తామమ్మా? ఎక్స్ పవర్లో ఏ వాల్యూ అయితే బిగ్గా ఉంటుందో దాన్ని మనం డిగ్రీ అని చెప్పేసి తీసుకుంటున్నాం. సో ఇక్కడ ఉన్న పవర్స్ ఏమున్నాయి? 5, 4, 3 పవర్ ఏది లేదు అంటే ఎంత ఉన్నట్టు? 0 ఉన్నట్టు, అవునా? సో ఏది బిగ్ వీటన్నిటిలో? 5 బిగ్ కదా. సో ఈ పోలినామియల్ డిగ్రీ ఎంత అంటే 5. ఓకే, నెక్స్ట్ సెకండ్ దాంట్లో చూడండి, x² ప్లస్ x మైనస్ 5. సో దీని పోలినామియల్ డిగ్రీ ఎంత? హైయెస్ట్ ఎంత? 2 కదా. సో దీన్ని 2 డిగ్రీ పోలినామియల్ అని చెప్పేసి అంటాం. నెక్స్ట్ చూడండి 5 ఉంది. సో 5 పవర్ ఏది లేదు అంటే ఎంత ఉన్నట్టు? 5 పవర్ 0 ఉన్నట్టు కదా. సో దీని డిగ్రీ ఎంత ఉంటుంది? పవర్లో ఏదైతే ఉంటుందో అది డిగ్రీ అవుతుంది కదా. సో 0. నెక్స్ట్ చూడండి 3 ఇంటూ x⁴ ప్లస్ 6y³ మైనస్ 7. సో దీని డిగ్రీ ఎంత? హైయెస్ట్ ఈజ్ 6, x⁴, కాబట్టి డిగ్రీ అనేది 6 అవుతుంది. నెక్స్ట్ 4 మైనస్ y². 4 పవర్లో ఏది లేదంటే 0 అండ్ y మీద 2 ఉంది కదా, అంటే దీని డిగ్రీ ఎంత ఉంటుంది? 2, y⁴ కదా. సో దట్ ఈస్ ద బిగ్గర్ వన్. నెక్స్ట్ సిక్స్త్ వన్, 5t మైనస్ √3. సో √3 అనేది మనం క్యాలిక్యులేట్ చేయము, కాబట్టి t పవర్ ఏది లేదు అంటే ఎంత ఉన్నట్టు? 0 కదా. సో డిగ్రీ ఎంత అవుతుంది? t పవర్ ఏది లేదు అంటే, సో వేరియబుల్స్ కదా, 1 ఉన్నట్టు. సో t⁻1 ఈజ్ t, అంటే డిగ్రీ ఎంత అవుతుంది? 1 అవుతుంది. ఓకే, సో ఇది ఫస్ట్ రోమన్లో ఉన్నటువంటి సమ్స్. నెక్స్ట్ సెకండ్ రోమన్ చూడండి, విచ్ ఆఫ్ ది ఫాలోయింగ్ ఎక్స్ప్రెషన్స్ ఆర్ పోలినామియల్స్ ఇన్ 1 వేరియబుల్. ఇక్కడ మనకి కొన్ని ఎక్స్ప్రెషన్స్ ఇచ్చారు, ఈ ఎక్స్ప్రెషన్స్లో ఏది 1 వేరియబుల్ పోలినామియల్ అవుతుంది? అండ్ విచ్ ఆర్ నాట్, ఏవి కావో వాటికి మనం ఏం చేయాలి? రీజన్ అనేది చెప్పాలి. ఓకేనా? సో చూడండి సెకండ్ దాంట్లో ఫస్ట్ వన్. చూడండి నాన్న, 3x² మైనస్ x ప్లస్ 5. సో దీంట్లో ఎన్ని వేరియబుల్స్ ఉన్నాయి? వేరియబుల్స్ అంటే ఏంటి? x, y, a to z మిడిల్లో ఉండే ఏవైనా సరే ఏమవుతాయి? అవి వేరియబుల్స్ అవుతాయి. ఓకే, సో ఇక్కడ ఏముంది? వేరియబుల్ x ఒక్కటే ఉంది కదా, x², x ఇవే ఉంది, కాబట్టి ఇదేంటి? 1 వేరియబులే కదా. సో 1 వేరియబుల్ పోలినామియల్ అవుతుంది, కాబట్టి ఇదేమవుతుంది? పోలినామియల్. 1 వేరియబుల్ ఉంది కాబట్టి. ఓకే, నెక్స్ట్ చూడండి x² ప్లస్ √2. ఇక్కడ కూడా ఓన్లీ x అనేది ఒక్కటే వేరియబుల్, కాబట్టి ఇది కూడా ఏమవుతుంది? పోలినామియల్. ఇక్కడ చూడండి p² మైనస్ 3p ప్లస్ q. ఇక్కడ ఏమేమి వేరియబుల్స్ ఉన్నాయి? p అండ్ q రెండు ఉన్నాయి, అవునా? అంటే ఇది ఏమవుతుంది? 2 డిగ్రీ పోలినామియల్ అవుతుంది. ఓకేనా? అదేమవుతుంది? 2 వేరియబుల్ పోలినామియల్ అవుతుంది. ఓకే, కానీ మనకేంటి ఇక్కడ 1 వేరియబుల్ అడిగారు కదా, కాబట్టి ఏం రాస్తామంటే నో, బికాస్ ఇట్ హ్యాస్ 2 వేరియబుల్స్. దీంట్లో మనకి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి పోలినామియల్ అనేది కాదు. ఓకేనా? ఇదేమవుతుంది అంటే 2 వేరియబుల్ పోలినామియల్ అవుతుంది అనమాట. నెక్స్ట్ ఇక్కడ చూడండి y ప్లస్ 2y. ఓకే, ఇక్కడ సింగిల్ వేరియబులే ఉంది, కానీ దీన్ని మనం ఎలా రాస్తాం నాన్న? y ప్లస్ 2 ఇంటూ y, న్యూమరేటర్కి వస్తే ఏమవుతుంది? y⁻−1 కదా. సో మనకి పవర్స్లో ఎప్పుడు కూడా పోలినామియల్స్లో నెగిటివ్ పవర్స్ అనేవి ఉండకూడదు అనమాట. సో ఇలా ఉంటే ఇది ఏమవుతుంది అంటే పోలినామియల్ కాదు. సో నాట్ ఏ పోలినామియల్, బికాస్ exponent is negative. నెగిటివ్ కాబట్టి ఇది పోలినామియల్ కాదు. ఓకేనా? నెక్స్ట్ ఫిఫ్త్ వన్ చూడండి, 5√x ప్లస్ x ఇంటూ √5. సో రూట్స్లో ఉన్నవి కూడా ఎప్పుడు పోలినామియల్ అనేది కాదనమాట, నాట్ ఏ పోలినామియల్. బికాస్ exponent of x is
నాట్ ఏ నాన్ నెగటివ్ ఇంటీజర్. సో ఎక్స్ ఎక్స్పోనెంట్ అనేది ఏమవుతుంది, నాన్ నెగిటివ్ ఇంటీజర్ అవుతుంది. కాబట్టి ఇట్లా ఉన్నది కూడా అదేమవుతుంది అంటే పోలినామియల్ అవ్వదు. ఓకే, సో లాస్ట్ వన్ చూడండి, ఎక్స్ పవర్ 100 ప్లస్ వై పవర్ 100. ఇది ఎక్స్ అండ్ ఇది వై. అంటే ఏమున్నాయి, 2 వేరియబుల్స్ ఉన్నాయి. 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇదేమవుతుంది, 1 వేరియబుల్ పోలినామియల్ అయితే కాదు. సో మన 1 వేరియబులే రాయమన్నారు కాబట్టి నాట్ పోలినామియల్ in 1 variable because it has 2 variables. దానికి 2 వేరియబుల్స్ ఉన్నాయి కాబట్టి ఇది 1 వేరియబుల్ పోలినామియల్ అయితే కాదు అని. ఓకే, క్లియర్. నెక్స్ట్ చూడండి, థర్డ్ రోమన్. సో థర్డ్ రోమన్ చూడమ్మా, రైట్ ద కోషియన్స్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ ఇన్ ఈచ్ ఆఫ్ ది ఫాలోయింగ్. సో ఇక్కడ మనకి కొన్ని సమ్స్ ఇచ్చారు, వీటిలో కోషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్ని రాయాలి. ఓకే, సో చూడండి, ఫస్ట్ వన్ ఎక్స్ క్యూబ్ ప్లస్ ఎక్స్ ప్లస్ 1, కోషియంట్ ఆఫ్ ఎక్స్ క్యూబ్. కోషియంట్ అంటే ఏంటి, ఈ ఎక్స్ క్యూబ్కి బిఫోర్ ఏదైతే ఉంటుందో దాన్నే మనం కోషియంట్ అంటాం. ఓకే, సో ఎక్స్ క్యూబ్ బిఫోర్ ఏది లేదు అంటే ఎంత ఉన్నట్టు, 1 ఉన్నట్టు కదా. అంటే కోషియంట్ అనేది ఎంత అవుతుంది, 1. కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు 1 దీనికి. నెక్స్ట్ సెకండ్ ఇది ఎక్స్ క్యూబ్ ఎక్కడుంది అన్న, ఇక్కడ ఉంది. సో ఏది లేదు అంటే బిఫోర్ ఏమున్నట్టు, 1 ఉన్నట్టు కదా. ఓకే, సో 1కి బిఫోర్ ఏముంది, మైనస్ ఉంది. ఇక్కడ ఏముంది, ప్లస్ ఉంది. సో +1 ఈజ్ నథింగ్ బట్ 1. ఇక్కడ ఏముంది, -1 కదా. సో కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు -1. ఓకే, సో థర్డ్ సమ్ చూడండి, కోషియంట్ ఎక్స్ క్యూబ్ బిఫోర్ ఎంత ఉంది, √2 ఉంది. కాబట్టి కోషియంట్ ఏమవుతుంది, √2 అవుతుంది. నెక్స్ట్ ఫోర్త్ సమ్, 2x³ + 5. సో ఎక్స్ క్యూబ్ బిఫోర్ ఎంత నెంబర్ ఉంది, 2 ఉంది. 2 ఉంది కాబట్టి కోషియంట్ అనేది ఏమవుతుంది అంటే 2. ఓకే, సో నెక్స్ట్ సమ్ చూడండి, -2/3 x³. సో x³ బిఫోర్ ఎంత ఉంది, -2/3. సో కోషియంట్ ఈజ్ ఈక్వల్ టు -2/3. ఓకే, సో ఇక్కడ ఎక్స్ స్క్వేర్ టర్మ్ ఉంది అండ్ కాన్స్టెంట్ టర్మ్ ఉంది. x³ ఉందా, లేదు. కాబట్టి దాన్ని ఎలా రాసుకోవచ్చు, సమ్ 0 × x³ రాసుకోవచ్చా. సో 0 × సంథింగ్ ఈజ్ ఏమవుతుంది, 0 అయిపోతుంది. సో x³ అనే టర్మ్ లేదు కాబట్టి ఆ ప్లేస్లో మనకి ఏమొస్తుంది, కోషియంట్ అనేది 0 తీసుకున్నప్పుడు ఇలా వస్తుంది. ఓకే, సో కోషియంట్ దేనికి, ఇవన్నీ x³ కోషియంట్ అంటే కోషియంట్ ఆఫ్ x³ అని. ఓకే, x³ కోషియంట్ ఎంత, 0. సో లాస్ట్ సమ్ చూడండి, దీనికి కూడా మనకి x³ టర్మ్ అనేది లేదు కాబట్టి ఎలా రాసుకోవచ్చు, 0 × x³ రాసుకోవచ్చా. సో కోషియంట్ ఆఫ్ x³ ఎంత అవుతుంది, దీనికి కూడా 0 అవుతుంది. ఓకే, క్లియర్. నెక్స్ట్ సమ్ చూడండి, ఫోర్త్ సమ్. ఓకే, సో ఫోర్త్ చూడండి అమ్మా, క్లాసిఫై ది ఫాలోయింగ్ యాజ్ లీనియర్, క్వాడ్రాటిక్ అండ్ క్యూబిక్ పోలినామియల్స్. సో మనకి కింద కొన్ని పోలినామియల్స్ అనేవి ఇచ్చారు, వాటిలో ఏది లీనియర్, ఏది క్వాడ్రాటిక్, ఏది క్యూబిక్ అవుతుందో చెప్పాలి. ఓకేనా. సో చూడండి, ఫస్ట్ వన్, ఇవన్నీ మనం ఆల్రెడీ ఇంట్రడక్షన్ దాంట్లో డిస్కస్ చేసుకున్నాం కాబట్టి ఇక్కడ డైరెక్ట్గా చెప్తున్నాను. సో ఫస్ట్ చూడండి, 5x² + x - 7. సో దీని పోలినామియల్ డిగ్రీ ఎంత, 2 కదా. సో 2 డిగ్రీ ఉండే పోలినామియల్ ఏమంటారు అంటే క్వాడ్రాటిక్. ఓకే, క్వాడ్రాటిక్. సో అంటే డిగ్రీని బట్టి మనం అది ఏ పోలినామియల్ అనేది రాస్తాం. ఓకే, ఇదేంటి అంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ అని. నెక్స్ట్ చూడండి, x - x³ అంటే దీని డిగ్రీ ఎంత, 3. ఓకే, సో బిగ్గర్ వన్ ఈజ్ 3 ఉంది కాబట్టి ఇదేమవుతుంది, క్యూబిక్ పోలినామియల్. నెక్స్ట్ చూడండి, x² + x + 4. సో ఇక్కడ డిగ్రీ ఎంత ఈ పోలినామియల్కి, ఏది బిగ్ అయితే అదే పోలినామియల్ మొత్తానికి కూడా డిగ్రీ అవుతుంది. సో 2 అనేది ఉంది కాబట్టి ఇదేమవుతుంది మళ్ళీ క్వాడ్రాటిక్. నెక్స్ట్ది x - 1. ఓకే, సో x పవర్లో ఏది లేకపోతే ఎంత ఉన్నట్టు,
వన్ ఉన్నట్టు, అవునా? సో 1 ఉంటే అదేమవుతుంది అంటే లీనియర్ పోలినామియల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ 3p. ఇక్కడ కూడా p పవర్లో ఏది లేకపోతే ఎంత ఉన్నట్టు 1 ఉన్నట్టు కదా. సో ఇది కూడా ఏమవుతుంది అంటే లీనియర్ పోలినామియల్ అవుతుంది. నెక్స్ట్ ఇక్కడ చూడండి πr². ఓకే, సో πr², దీని డిగ్రీ ఎంత 2 కదా. 2 అయితే ఏమవుతుంది క్వాడ్రాటిక్. చూడండి డిగ్రీ అనేది 1 ఉంటే లీనియర్ పోలినామియల్ అవుతుంది. ఓకే, సో 2 ఉంటే క్వాడ్రాటిక్ పోలినామియల్ అవుతుంది. ఓకే, నెక్స్ట్ డిగ్రీ 3 ఉంటే క్యూబిక్ పోలినామియల్ అవుతుంది. ఓకేనా? సో ఇది గుర్తుపెట్టుకోండి. 3 కంటే ఎంత ఎక్కువ ఉన్నా సరే అదేమవుతుంది మల్టీనామియల్ అవుతుంది. ఎప్పుడుది 4 ఆర్ మోర్. 3 కంటే ఎంత ఎక్కువ ఉన్నా సరే అది మల్టీనామియల్ అవుతుంది. ఓకేనా? క్లియరా? ఇప్పుడు చూడండి నెక్స్ట్ 5th సమ్. సో రైట్ వెదర్ ద ఫాలోయింగ్ స్టేట్మెంట్స్ ఆర్ ట్రూ ఆర్ ఫాల్స్. ఓకే, ఇక్కడ మనకి కొన్ని స్టేట్మెంట్స్ ఇచ్చారు, అవి ట్రూనా ఫాల్సో చెప్పాలి. జస్టిఫై యువర్ ఆన్సర్ అంటున్నారు. ఓకే, సో దీంట్లో ఫస్ట్ వన్ చూడండి నాన్న. ఏ బైనామియల్ కెన్ హ్యావ్ ఎట్ ద మోస్ట్ 2 టర్మ్స్. సో బైనామియల్లో 2 టర్మ్స్ ఉంటాయి కదా. బైనామియల్ బై అంటేనే ఎంత 2 టర్మ్స్. సో ఇది ఏమవుతుంది అంటే ట్రూ. బైనామియల్ అంటే అది ఎలా ఉంటుంది అంటే సమ్ x² ప్లస్ x అంటే ఎంత 2 టర్మ్స్ ఉన్నాయి కదా. సో బైనామియల్ని ఏమంటారు అంటే బైనామియల్లో 2 టర్మ్స్ ఉంటాయి అని చెప్పేసి. ఓకేనా? సో దట్ ఈస్ ట్రూ. నెక్స్ట్ సెకండ్ వన్ చూడండి. ఎవ్రీ పోలినామియల్ ఈజ్ ఏ బైనామియల్. ఎవ్రీ పోలినామియల్ బైనామియల్ అవుతుందా? అవ్వాలని లేదు. అదేమవ్వచ్చు లీనియర్ అవ్వచ్చు, బైనామియల్ అవ్వచ్చు, మోనోనామియల్ కూడా అవ్వచ్చు. ఓకేనా? సో దిస్ ఈజ్ ఫాల్స్. నెక్స్ట్ థర్డ్ వన్. ఏ బైనామియల్ మే హ్యావ్ డిగ్రీ 3. బైనామియల్కి డిగ్రీ అనేది 3 ఉంటుందా? చూడండి బైనామియల్ అంటే ఎలా తీసుకోవచ్చు x² ప్లస్ x అంటే 2 టర్మ్స్ ఉండాలి నాన్న. సపోజ్ x³ ప్లస్ x² తీసుకున్నాం, ఇక్కడ 2 టర్మ్స్ ఉన్నాయా అంటే ఇదేంటి బైనామియలే కదా. సో బైనామియల్ అనే డిగ్రీ 3 ఉంటుందా? సో ఉంటుంది. ఓకే, నెక్స్ట్ చూడండి డిగ్రీ ఆఫ్ 0 పోలినామియల్ ఈజ్ 0. ఇప్పుడు డిగ్రీ 0 అంటున్నారు. సపోజ్ ఇప్పుడు x టర్మ్ తీసుకున్నాం, xకి పవర్ ఎంత ఉంటుంది 0 ఉంటుంది. సో x పవర్ 0 తీసుకుంటే ఏమవుతుంది డిగ్రీ ఆఫ్ 0, అవునా? సో ఇది డిగ్రీ ఆఫ్ 0. ఈ పోలినామియల్ వాల్యూ అనేది 0 అవుతుందా? దీని వాల్యూ ఎంత అవుతుంది 1 అవుతుంది. ఓకే, x పవర్ 0 ఈజ్ నథింగ్ బట్ 1. కానీ అక్కడ ఏమంటున్నారు పోలినామియల్ ఈజ్ 0. సో దిస్ ఈజ్ ఫాల్స్ స్టేట్మెంట్. ఓకే, నెక్స్ట్ 5th వన్. ద డిగ్రీ ఆఫ్ x² ప్లస్ 2xy ప్లస్ y² ఈజ్ 2. క్లియర్? x² ప్లస్ 2xy ప్లస్ y² ఈజ్ 2. ఇక్కడ దీంట్లో చూడండి డిగ్రీ ఎంత ఉంది, ఇక్కడ 2 ఉంది, ఇక్కడ 2 ఉంది. x పవర్ ఏది లేదంటే 1 ఉన్నట్టు, y పవర్ ఏది లేదంటే 1 ఉన్నట్టు. సో 1 + 1 ఈజ్ ఆల్సో 2 అంటే డిగ్రీ ఆఫ్ పోలినామియల్ 2 కదా. సో దిస్ ఈజ్ ట్రూ. నెక్స్ట్ వన్. πr² ఈజ్ మోనోమియల్. ఈజ్ ఇట్? మోనోమియల్ అంటే ఏంటి? పవర్ అనేది 2 ఉంటే అదేమవుతుంది మోనోమియల్ అవుతుంది. ఓకే, సో దట్ ఈజ్ 6th వన్ ఈజ్ ట్రూ. ఓకేనా? నెక్స్ట్ 6th వన్ చూడండి. గివ్ 1 ఎగ్జాంపుల్ ఈచ్ ఆఫ్ ఏ మోనోమియల్ అండ్ ట్రైనోమియల్ ఆఫ్ డిగ్రీ 10. ఓకే, మోనోమియల్ అండ్ ట్రైనోమియల్కి డిగ్రీ 10 అయ్యేటట్లుగా ఒక ఎగ్జాంపుల్ ఇవ్వాలి. ఓకే, డిగ్రీ 10 అయ్యేటట్లుగా ఎగ్జాంపుల్ ఇవ్వాలి నాన్న. మోనోమియల్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? సింగిల్ టర్మ్ ఉంటే దాన్ని మోనోమియల్ అంటాము, 2 టర్మ్స్ ఉంటే బైనోమియల్ అంటాము, 3 టర్మ్స్ ఉంటే ట్రైనోమియల్ అంటాము, మోర్ దాన్ 3 కనుక ఉంటే దాన్ని మల్టీనోమియల్ అంటాం. ఓకే, సో మోనోమియల్లో ఎన్ని టర్మ్స్ ఉంటాయి? సింగిల్ టర్మ్ ఉంటుంది. సపోజ్ 3x అనుకోండి, ఇది సింగిల్ టర్మ్ కదా. సో మనకి ఏమంటున్నారు పవర్ డిగ్రీ ఎంత ఉండాలి 10 ఉండాలి. సో 3x పవర్ 10 వేస్తే ఏమవుతుంది డిగ్రీ దీనిది 10 అవుతుంది. సో మోనోమియల్ని ఇలా రాసుకోవచ్చు కదా విత్ డిగ్రీ 10తో. సో దిస్ ఈజ్ ద 1 ఎగ్జాంపుల్. నెక్స్ట్ ట్రైనోమియల్ని కూడా విత్ డిగ్రీ 10తో రాయమంటున్నారు. ట్రైనోమియల్లో మనకి ఎన్ని టర్మ్స్ ఉంటాయి? 3 టర్మ్స్ ఉంటాయి. ఓకే, దట్ ఈజ్ మనకి డిగ్రీ 10 రావాలి అంటే ఎంత రావాలి? బిగ్గర్ డిగ్రీ వచ్చేసి 10 ఉండాలి ప్లస్ 3 టర్మ్స్ రావాలి.
5x² + 3. సో 3 టర్మ్స్ ఉన్నాయి అండ్ ఈ పోలినామియల్ డిగ్రీ ఎంత ఉంది? 10 ఉంది. ఓకే, సో దిస్ ఈజ్ ద ఆన్సర్. ఓకేనా? సో ఇంతటితో మనకి ఎక్సర్సైజ్ 2.1 అనేది కంప్లీట్ అయిపోయింది. నెక్స్ట్ సమ్స్ అనేవి మనం నెక్స్ట్ క్లాస్లో చెప్పుకుందాం. మీకు కనుక ఈ వీడియో నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి అండ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.